మనం పలు దఫాలు వాళ్ళతో చర్చ చేసినాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే అధ్యక్ష, మీరు నీళ్లు తీసుకోవడానికి, తెలంగాణ రాష్ట్రం నీళ్లు తీసుకోవడానికి మాకు అభ్యంతరం లేదు, మాకు అభ్యంతరం ఉన్నదల్లా మాకు సైట్తోనే ఉంది. ఇక్కడ 148 కట్టుకోండి, ఈ ఆదిలాబాద్ జిల్లాకు ఎంత ఇచ్చుకోనో ఇచ్చుకోండి, దానికి వీఆర్ అక్సెప్టింగ్ ఫర్ 148. దాని తదనంతరం నేను ఆ ముఖ్యమంత్రిని అడిగిన అధ్యక్ష మరి మేము నీళ్లు తీసుకోవాలంటే ఇక్కడనైనా తీసుకోవాలి, మెయిన్ గోదావరినైనా తీసుకోవాలి, మరి అక్కడ నువ్వే వస్తావు కదా అంటే అక్కడ మీకు మీ నీళ్ళు తీసుకోవడానికి మేము ఫెసిలిటేట్ చేస్తాం, మీరు తీసుకోండి, మేము నీళ్ళకి అబ్జెక్షన్ లేం కాబట్టి మీరు ఇంకో చోట ప్రతిపాదించండి అన్నారు అధ్యక్ష. దాని తదనంతరం నేను అధికారులను ఆదేశించి నాకున్న ఐడియా కూడా చెప్పి లైడార్ సర్వేలు కూడా చేయించి ఎక్కడ తీసుకుంటే మనకు సముచితంగా వస్తుంది, ఎక్కడ తీసుకోవడం కరెక్టు అనే చర్చ మీమాంస మొదలైంది అధ్యక్ష. ఆ తర్వాత వచ్చినటువంటిది అధ్యక్ష, ఆ చర్చలో నుంచి వచ్చినటువంటిది కాళేశ్వరం బ్యారేజ్ మేడిగడ్డ విలేజ్ దగ్గర అధ్యక్ష. అధ్యక్ష నేను ఇక్కడ గౌరవ సభ్యులకు ఇంకో విషయం కూడా చెప్పడం నా బాధ్యత కాబట్టి, ఎందుకు రాజశేఖర రెడ్డి గారు అక్కడ తీసుకుపోయింది అధ్యక్ష, దాంట్లో కూడా ఒక చిన్నపాటి కుట్ర ఉంది, తెలంగాణ అమాయకత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే కథ ఉంది అధ్యక్ష. ఒక దశలో ప్రాణహిత చేవల ప్రాజెక్టులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. నేను వాస్తవాలు సభతో పంచుకునే అక్కర్ని జరిగే టైంలో ఈ అనుమానం వచ్చిన తర్వాత, ఈ పత్రాలను నేను చూసిన తర్వాత, నా దృష్టికి ఈ విషయాలు వచ్చిన తర్వాత నేను ఇరిగేషన్ మినిస్టర్ గారికి చెప్పినాను, మీరు పనులు ఆపండి, ఎటుపడితే బిల్లులు చెల్లించకండి, వేల కోట్ల రూపాయలు నాశనం చేయకండి, విషయాన్ని అర్థం చేసుకొని చేద్దామంటే వాళ్ళు చేసిన బిల్లులు అడగడం, మేము కూడా దాదాపు 1000-1100 కోట్లు బిల్లు చెల్లిస్తా పోయినాం అధ్యక్ష. వి కెనాట్ డినై, వర్క్ చేసినారు కాబట్టి. తర్వాత ఆపమన్నాం అధ్యక్ష. ఆపమన్న సందర్భంలో విషయాలన్నీ తీస్తా ఉంటే వెలుగులోకి వచ్చిన విషయం ఏంటంటే, వ్యాప్కో సంస్థ నేను పిలిచిన అధ్యక్ష. ఏ వ్యాప్కోస్ అయితే దీనికి ఫైనల్ రిపోర్ట్ ఇచ్చిందో ఆ వ్యాప్కోస్ వాళ్ళని నేను పిలిచిన అధ్యక్ష. శంభు ఆజాద్ గారు అని చెప్పి వ్యాప్కోస్ యొక్క జనరల్ మేనేజర్ గారు, ఆయన్నే ఈ తమ్మిడియట్టి సర్వే చేసి ఆనాటి ప్రభుత్వానికి ఇచ్చినాడు. నేను అడిగిన వారిని పిలిచి సెక్రటరియట్లో, అయ్యా మీరు ఈ విధంగా ఇచ్చినారు తమ్మిడియట్టికి, మరి మేము తెలంగాణ రాష్ట్రం అయినాము, ఇప్పుడు నీళ్ళు తీసుకోవాలి, ఏ విధంగా మేము తీసుకోవాలి, నీళ్ళు ఎట్లా తీసుకోవాలో మీరు మాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాం. ఆయన ఏం చెప్పిందంటే, సార్ మీరు ఏమనుకోవద్దు, నేను వాస్తవం చెప్తా ఉన్నా, తమ్మిడిహట్టి బ్యారేజ్ నేను రిపోర్ట్ ఇచ్చిన, కానీ దట్ వాజ్ నాట్ మై ఫస్ట్ చాయిస్. ఎవరైనా సరే మెయిన్ గోదావరి మీద తీసుకుంటారు కానీ అక్కడెక్కడనో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు. తమ్మిడిహట్టి ప్రణయిత ఇస్ ఆటోమేటికల్లీ కమింగ్ టు గోదావరి. ఏంది అధ్యక్ష, ఇప్పుడు ఇది మన ప్రధాన గోదావరి నది, ఇది ప్రాణహిత నది అధ్యక్ష. ₹1 ఖర్చు పెట్టకుండా ఆటోమేటిక్గానే ఆ నది గోదావరిలోకి వస్తూ ఉంది. గోదావరిలోకి వచ్చే సమయానికి అనేకమైన ఇతర జలాలు కూడా గోదావరిలో కలుస్తాయి. కాబట్టి తమ్మిడిహట్టి కంటే డెఫినెట్గా కాళేశ్వరం దగ్గర చాలా ఎక్కువ నీళ్ళు ఉంటాయి. కాబట్టి అడ్వాంటేజెస్ కాళేశ్వరం మేడిగడ్డ మెయిన్ గోదావరి మీద కట్టాలి, కానీ తమ్మిడిహట్టి ఎట్లా ఇచ్చినారు మీరు అని నేను అడిగింది. వారు చెప్పినారు, సార్ మేము సర్వే సంస్థ, నాకు అక్కడ కాదు ఇక్కడనే కావాలి, అక్కడ ఎట్లెళ్తుందో ఇయ్యి అని ఆనాటి గవర్నమెంట్ ఇన్సిస్ట్ చేసింది. ఆనాటి సీఎం గారు నన్ను అదే కోరినారు, తమ్మిడిహట్టే కావాలని. ఆయన అక్కడనే కోరినాడు కాబట్టి అక్కడైతే గిట్లా వస్తుంది, ఇక బ్యారేజ్ సైజ్ గిట్లా ఉంటుంది, కాలువ సైజ్ గిట్లా ఉంటుంది, నిచ్చిపోయినా, బట్ నా ఛాయిస్ కాదన్నాడు. మరి యాజ్ తెలంగాణ స్టేట్గా ఇవ్వాలి మేము ఏం చేయాలి అంటే, ఖచ్చితంగా మీరు మెయిన్ గోదావరి మీద కట్టుకోవడమే మీకు తెలివైన పని అని చెప్పి వారు చెప్పినారు అధ్యక్ష. ఒకసారి సభ్యుల పరిశీలనకు నేను నీటి లభ్యత కూడా చూపిస్తా అధ్యక్ష. తమ్మిడిహట్టి దగ్గర వచ్చే లభ్యత, ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసి 47 సంవత్సరాల రికార్డ్ అధ్యక్ష. ఇది గేజ్ పాయింట్ ఉంటుంది అధ్యక్ష. ఈ 47 ఇయర్స్ యావరేజ్లో ఈ యావరేజ్ 47 సంవత్సరాలది అధ్యక్ష. ఇక్కడ మొత్తం 1144 టీఎంసీల లభ్యత ఉంటుంది అధ్యక్ష. ఇది ఏది సిడబ్ల్యూసి చెప్పే రికార్డు. ఇందాక నేను చూపించిన లిఫ్ట్లు ఈ పరిగణనలో లేవు, ఇందాక నేను చూపించిన బ్యారేజీలు ఈ అకౌంట్లు లేవు, వాళ్ళు సిడబ్ల్యూసి దృష్టిలో అవన్నీ లేవు. వాటి తర్వాత ఇంకా తగ్గుతుంది. ఈ రకంగా 49 టీఎంసీలు జూన్లో, జూలైలో 240, ఆగస్టులో 460, సెప్టెంబర్లో 279, అక్టోబర్లో ఏకంగా పడిపోతుంది 88, ఆ తర్వాత కొంచెం ఉండి మొత్తం మీద యావరేజ్ ఇన్ఫ్లోస్ ఎట్ తమ్మిడిహట్టి ఈజ్ 1144 టీఎంసీ అధ్యక్ష.
తగ్గింది తగ్గింది పడిపోయింది, డెఫినెట్గా పోయింది. కనపడుతుంది, తీస్తే పూర్తి లెక్కలు తీస్తే తెలుస్తాయి. చార్ట్ నేను ఇప్పుడు సభ్యులకు ఇచ్చిన పెన్ డ్రైవ్లో ఇవన్నీ ఉన్నాయి అధ్యక్ష, ఇవన్నీ అంతర్భాగంగా ఉన్నాయి, సభ్యులు చూసుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. మొత్తం మీద ఆన్ ద హోల్ 1144 టీఎంసీలు ఇక్కడ ఉన్నాయనేది సిడబ్ల్యూసీ లెక్క అధ్యక్ష. ఇది ఎవరో సొంత కవిత్వం కాదు, ఎవరైనా చెప్పేది కాదు. అక్కడ గేజ్స్ ఉన్నాయి, ఆ గేజ్ చూపించే లెక్క. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష ఇది కాళేశ్వరం దగ్గర అధ్యక్ష. కాళేశ్వరం దగ్గర అధ్యక్ష జూన్లో 50.9 ఉంది, జూలైలో 299 ఉంది, ఆగస్టులో 607 ఉంది, సెప్టెంబర్లో 423 ఉంది, అక్టోబర్లో అక్కడ 88 చూసినాం అధ్యక్ష, ఇక్కడ 176 ఉంది, ఈవెన్ నవంబర్లో కూడా 38 ఉంది. ఈ ప్రకారంగా ఇన్ఫ్లోస్ ఇక్కడ 1651 టీఎంసీ. అంటే తమ్మిడిహట్టి టు కాళేశ్వరం వచ్చేటప్పటికి నీటి లభ్యత సరాసరి 500 టీఎంసీల పైచిలకు ఇక్కడ ఎక్కువ లభిస్తుంది అధ్యక్ష. రాజశేఖర రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి అక్కడ ఎందుకు పెట్టిండు అధ్యక్ష? 1 వన్యప్రాణి పంచాయతీ తెగద్దు, 2 మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ తెగద్దు, 3 ఆ కాలువలు ఎల్లంపల్లికి వస్తుంటే సింగరేణి గనులు, మళ్ళా వన్యప్రాణులు, మళ్ళా అడవులు, అది ముందల పడద్దు, కానీ యథావిధిగా నీళ్ళు కిందికి పోతా ఉండాలి. ఒకవేళ తెలంగాణ ఏర్పడి తెలంగాణ ప్రభుత్వం తమ్మిడిహట్టిలో కట్టుకున్నా తమ్మిడిహట్టి నుంచి అధ్యక్ష 500 టీఎంసీలు తేడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. ఇది నేను చెప్పే స్టోరీ కాదు అధ్యక్ష, ఇది సిడబ్ల్యూసీ రికార్డు. ఎవరైనా సరే సిడబ్ల్యూసీ అని కొడితే సైట్లో వస్తుంది, దాన్ని తీసుకోవచ్చు, చూడవచ్చు. దిస్ ఇస్ ద రికార్డ్ ఆఫ్ సిడబ్ల్యూసీ. అంటే సరాసరి 500 టీఎంసీలు తేడా కనపడతా ఉంది. అంటే ఏంది అధ్యక్ష, మీరు తమ్మిడిహట్టితోని మహారాష్ట్రతో ఎత్తు పంచాయతీ దిగక, వన్యప్రాణి దిగక, మీ కాలువ ముందుకు పోక మీరు అక్కడ తనుక సస్తా ఉండాలి, ఇదంతా కిందికి పోవాలి. అయితే ఒకవేళ మీరు ఏదో కష్టపడి తెలంగాణ వాళ్ళు ఇలా తమ్మిడిహట్టి కాడ కట్టుకున్నా కింద ఉన్న 500 టీఎంసీలు మంచిగా హ్యాపీగా సంతోషంగా ధవళేశ్వరం పోవాలి. ఇది దీని వెనుక ఉన్నటువంటి విచారం. ఎక్కువ లభ్యత ఉన్న కానించి మనం నీళ్ళు తీసుకోవన్నా, తక్కువ లభ్యత ఉన్న కానించి నీళ్ళు తీసుకోవన్నా, కావాల్సింది నీళ్ళ తమ్మిడిహట్టి కాడ ఎత్తా ఏది ఇలా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. తెలంగాణ గౌరవ శాసనసభ్యులు, గౌరవ ప్రజాప్రతినిధులు అందరూ ఆలోచిస్తే వాస్తవం ఏందని మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనకు ముందుకు పోయే ఆస్కారం ఉంటుంది అధ్యక్ష. ఇదే విధంగా అధ్యక్ష మరొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మ్యాప్ ఓపెన్ చేయి, మ్యాప్ కడే ముందు పేరూరు ఒకసారి ఓపెన్ చేయి అధ్యక్ష. ఇది తమ్మిడిహట్టి కాడనేమో 1100 చిల్లర మనం చూసినాం, కాళేశ్వరం కాడికి వస్తే 1650 దాకా మనం చూసినాం. అదే ఇంద్రావతి కలిసిన తర్వాత పేరూరు దగ్గర చూస్తే 2430 టీఎంసీల నీళ్లు ఉన్నాయి అధ్యక్ష. 2430 టీఎంసీ వాటర్ ఎవ్రీ ఇయర్. దిస్ ఈస్ ది యావరేజ్ ఆఫ్ 47 ఇయర్స్ అధ్యక్ష. గోదావరిలో ఇది యావరేజ్ కాబట్టి ఇట్లా కనపడుతుంది. కాబట్టి అనేక సంవత్సరాల అధ్యక్ష మీడియట్ కనపడుతుంది చూడండి. ఇది ఇక్కడనే 2800 కనపడతా ఉంది, 3100 కనపడతా ఉంది, 2800 అనేక సంవత్సరాలు 3800 అధ్యక్ష, 3100 చాలా సంవత్సరాలు 3000 పైచీలకు 4000 పైచీలు కూడా పోయిన అనేక సంవత్సరాలు కూడా ఉన్నాయి అధ్యక్ష. మ్యాప్ ఓపెన్ చేయండి అధ్యక్ష. ఇది మనం మేడిగడ్డ మీద ప్రతిపాదించినటువంటి బ్యారేజ్. దీని మీద వచ్చింది ఏంటంటే మహారాష్ట్ర వాళ్ళు తమ్మిడిహట్టి ఒప్పుకోమన్నారు కాబట్టి ఇక్కడ మనం చూసిన తర్వాత వాళ్ళకి చెప్పినాం అధ్యక్ష. ఇక్కడ మేడిగడ్డలనేమో తమ్మిడిహట్టిలనేమో బ్యారేజీలో ఉండే స్టోరేజీ 5 టీఎంసీలు అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు ఇప్పుడు స్ట్రేట్గా మీరు 100 మీటర్స్ లెవెల్లో మాకు అభ్యంతరం లేదు ఇక్కడ కట్టుకోండి అని చెప్పినారు అధ్యక్ష. అంటే ఇక్కడ ఉండే స్టోరేజ్ అధ్యక్ష 54 కిలోమీటర్లు వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది అధ్యక్ష, ఎక్కడ సబ్మర్జెన్స్ లేకుండా. ఇటు తెలంగాణకు కానీ అటు మహారాష్ట్రకు కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది అధ్యక్ష. మన గోదావరి ఇదేమో మెయిన్ గోదావరి అధ్యక్ష. ఈ మెయిన్ గోదావరిలో కూడా దాదాపు 42 కాదా, ఇది 28 కిలోమీటర్లు మన మెయిన్ గోదావరిలో కూడా నీళ్లు కమ్మి ఉంటాయి అధ్యక్ష. కాళేశ్వరము ఒక అద్భుతమైనటువంటి పర్యాటక క్షేత్రంగా, ఎందుకంటే అక్కడ బోటింగ్ కానీ ఎన్నో అద్భుతం, అక్కడ మంచి మహాపుణ్యక్షేత్రం ఉంది, అక్కడ అడవి ఉంది, అక్కడ ఇంత మంచి నది ఉంటుంది. లైవ్గా 365 డేస్ ఉంటే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా కాళేశ్వరం అభివృద్ధి అవుతుంది. మనము అవసరం అనుకుంటే అధ్యక్ష రోజుకు 3 టీఎంసీల నీళ్ళని కూడా లిఫ్ట్ చేసుకుంటేటువంటి ప్రొవిజన్ ఇక్కడ మనకు లభించేటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. మరొక అడ్వాంటేజ్,
ఈరోజు మనం ఉన్నాం, రేపు ముందు తరం ఉంటుంది, మనం లేకున్నా తెలంగాణ ఉంటుంది. మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ మేడిగడ్డ బ్యారేజీకి ఈరోజు ఇంతకుముందు నేను తమకు చూపించిన అధ్యక్ష, మళ్ళొకసారి సభ్యులకు చూపిస్తాను. ఇది దేవాదుల స్కీమ్ అధ్యక్ష. దేవాదుల స్కీమ్కు ఛత్తీస్గఢ్తో వివాదం లేకుండా, వాళ్ళ దానిలో ముంపు లేకుండా మనం ఇటు ఖమ్మం జిల్లా, ఇటు వరంగల్ జిల్లా, ఇక్కడ తుపాకులగూడెం దగ్గర మనం ఈ బ్యారేజ్ కట్టుకుంటున్నాం అధ్యక్ష. ఈ బ్యారేజు ఇంద్రావతి కలిసిన తర్వాత కిందికి ఇంత దూరం అధ్యక్ష. ఇది మన పాత ఇచ్చంపల్లి కూడా ఇక్కడనే ఉండే అధ్యక్ష. ఇది ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇన్ని రోజులు రాలే కానీ అట్లీస్ట్ దీంతోనన్నా ఆ నీళ్ళు ఇప్పుడు మనకు కనపడతాయి. ఇగో ఇది ఇంద్రావతి నది అధ్యక్ష. ఇంద్రావతి కలుస్తుంది. ఇక్కడ 800 టీఎంసీలు ఎక్కువ వస్తూ ఉంది. కాళేశ్వరం దగ్గర 1600 చిల్లర వస్తే ఇక్కడ 2400 చిల్లర వస్తూ ఉంది. అంటే ఇక్కడ ఒక 800 టీఎంసీల నీటి లభ్యత ఉంది అధ్యక్ష. అధ్యక్ష అట్లా చూసుకున్నప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ కట్టి పంప్ హౌజులు పెట్టి అక్కడ ఒక బలమైనటువంటి ఇరిగేషన్ సిబ్బంది యొక్క క్వార్టర్స్ వచ్చిన మినీ టౌన్షిప్ తీసుకొచ్చి ఆ నుంచి నీళ్ళు తీసుకునే క్రమంలో ఒకవేళ ఒక నాటికి ఏ నాటికైనా దీనిలో మనకు కొద్దిగా షార్టేజ్ వచ్చింది అనుకుంటే ఈ నీటిని కూడా మనం తీసుకునేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఈవెన్ ఇంద్రావతి పొటెన్షియల్ కూడా మనం తీసుకునేటువంటి అవకాశం ఇక్కడ పుష్కలంగా ఉంది. ఇది మన కరీంనగర్ జిల్లా ప్రాంతం, మంతెన నియోజకవర్గం. ఇక్కడ నుంచి కేవలం 15 కిలోమీటర్ల అధ్యక్ష. ఈ కాన్ఫరెన్స్ పాయింట్ నుంచి జస్ట్ 11 కిలోమీటర్స్ తీసుకుంటే కాలువ దవ్వుకొని ఇక్కడ తెచ్చుకుంటే 15 కిలోమీటర్స్. ఏ కొత్త బ్యారేజ్ కట్టకుండానే మనము 10 మీటర్ల లిఫ్ట్ చేసి దానిలో పోసుకుంటే మళ్ళీ అది నడుస్తూనే ఉంటుంది అధ్యక్ష. ఇంత మల్టిపుల్ బెనిఫిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మేడిగడ్డ ప్రాజెక్టు కట్టుకుంటేనే మనకి ఇటు ప్రాణహిత నీళ్లు కానీ, పైనుంచి వచ్చే నీళ్లు కానీ, మన ఆదిలాబాద్ వర్షపాతం కానీ, మన కడెం నీళ్లు కానీ, మన మానేరు నీళ్లు కానీ, కరీంనగర్ జిల్లా వర్షపాతం కానీ, అంటే డౌన్ బిలో ఎస్ఆర్ఎస్పి ఉన్న వర్షపాతం, ఇవన్నీ కూడా మనకు అడ్వాంటేజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. వాటితో పాటు అక్కర పడ్డదనుకున్నప్పుడు, అవసరమైతే ఇప్పటికిప్పుడు పడనే పడదు అధ్యక్ష, అంత ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఈవెన్ ఇంద్రావతి వాటర్ను కూడా మనం ట్యాప్ చేసుకునే అవకాశం ఉంది. వీటన్నిటి దృష్ట్యా మేము రీడిజైన్ చేస్తూ ఉంటే దీన్ని ఏదో చెడగొట్టిందని, దీన్ని ఏదో మహారాష్ట్రకు ఆత్మగౌరవం తాకట్టు పెట్టిందని, మహారాష్ట్ర కాడికి ఏమో పోయిందని ఇష్టం వచ్చిన అవాకులు చెవాకులు మాట్లాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. ఇది పూర్తి స్థాయిలో అవగాహన రాహిత్యంతో ఒక మూర్ఖంగా చేసే వాదన తప్ప వాస్తవానికి దగ్గర కూడా లేదు. తర్వాత కూడా ఇక్కడ కూడా వాళ్ళు బాబ్లీ తరహా చేయరనే ఉద్దేశం నాకైతే నమ్మకం లేదు అధ్యక్ష. గ్యారంటీ బాబ్లీ తరహాలో నీళ్లు లేకముందు వేరే ఉంటుంది నియతు, నీళ్లు వచ్చిన తర్వాత కళ్ళ ముందు నీళ్లు ఉంటే అప్పుడు మనుషుల ఆలోచనలు మారుతాయి. ఆ ప్రమాదం కూడా మన ఇక్కడ పొంచి ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గిక్కడనే మనం ఉంటాం తప్ప పైకంతా కూడా ఇటు వాళ్ళే అధ్యక్ష. అక్కడ మనం చేయగలిగింది ఏం లేదు. ఇక్కడ మనం ఎండ్ అయిపోతాం ఆదిలాబాద్. దిస్ ఇస్ అవర్ బార్డర్. ఈ వైట్ గీత మన బార్డర్ అధ్యక్ష. ఈ నుంచి ఇది గడిచిరోలి, ఇది చంద్రపూర్ జిల్లా, రెండు కూడా మహారాష్ట్రనే. పైన వాళ్ళు ఇష్టమైన పని చేస్తే మనం చేయగలిగింది కూడా ఏమి ఉండదు. దానిలో భారీ లిఫ్ట్లు పెట్టినా మనం చేయగలిగింది ఏమి ఉండదు. కానీ ఇక్కడ మటుకు అనేకమైనటువంటి నీటి లభ్యత ఉంది. చాలా చక్కగా మనకు లాభం జరిగే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో మనం ఉన్నాం అధ్యక్ష. ఫైనల్లీ అధ్యక్ష, నేను ఒక మాట మీతో మనం చేసేది ఏంటంటే తమరందరూ కూడా ఈరోజు మహారాష్ట్ర, కర్ణాటక బ్యారేజీలు కట్టిన తర్వాత పైనుంచి నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. అలొకేషన్ ఏమో తెలంగాణకు 1330 టీఎంసీలు ఉంది, రెండు నదులలో కలిపి. ఈ 1330 టీఎంసీల నీటిని వాడన్నా వద్దా? గోదావరిలో ఉన్న 954 టీఎంసీలు సమైక్య పాలకులు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు చేసిన కేటాయింపులు తెలంగాణ వాడుకోవన్నా వద్దా? ఇలా మన ముందున్న ప్రశ్న అధ్యక్ష. 954 టీఎంసీలు మనకు పైనుంచి వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. మహారాష్ట్ర బ్యారేజీలు, కర్ణాటక బ్యారేజీలు, వాటి వల్ల మనకు వచ్చే ప్రశ్నే లేదు. అది సిడబ్ల్యూసీ కూడా చెప్పింది అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నీళ్లు ఉన్నాయి అంటే, తెలంగాణ నీళ్లు తీసుకోవాలంటే ఈ ప్రాణహిత, ఇంద్రావతి, ఈ రెండు తప్ప మరో చోట నీళ్లు లేనే లేవు అధ్యక్ష. ఇంకెక్కడ కూడా మనకు నీళ్ళు లేవు. అవసరం ఇంతగానో మీకు గొప్పగా చెప్తే రెడీగా ఉన్నామని చెప్పినాం. అయినా గోదావరి చూస్తే అధ్యక్ష, ఇంతకుముందు మనం మహారాష్ట్రలో చూసాం, ఎక్కడ చూసినా గోదావరి లైవ్గా బ్రహ్మాండం కనపడతా ఉంది. ఈరోజు మన తెలంగాణలో మనకు మంచి గోదావరి ఉంది. కానీ ఇంతవరకు మనం సమైక్య రాష్ట్రంలో ఉన్నాం కాబట్టి మన కర్మానికి ఎట్లా ఉన్నానో అట్లే ఉండిపోయినాం అధ్యక్ష. అధ్యక్ష,
ఇది మేడిగడ్డ రిజర్వాయర్ అధ్యక్ష. మేడిగడ్డ రిజర్వాయర్ నుంచి మనకు ఇక్కడ దాకా లైవ్ వస్తూ ఉంది అధ్యక్ష. ఈ మార్గంగా మనం ఈ సుందిల్ల అన్నారం అనే బ్యారేజ్లో నీళ్ళు తీసుకుంటాం అధ్యక్ష. నీళ్ళు తీసుకుంటే ఇది ఈ సుందిల్ల బ్యారేజ్ వరకు నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. దీని నుంచి మనం దీనిలో నీళ్ళు పోసుకుంటే ఎల్లంపల్లి దాకా మనం నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఎల్లంపల్లి ఆల్రెడీ కట్టిన ప్రాజెక్టు కాబట్టి ఈ సంవత్సరం తక్కువ నింపినారు. వచ్చే సంవత్సరం పూర్తి స్థాయి 20 TMC నింపబోతా ఉన్నారు. ఇక్కడ కాంపెన్సేషన్ పేమెంట్స్ వగైరా అయిపోయినాయి. ఇక్కడి నుంచి ధర్మపురి వరకు నీళ్లు లైవ్లో ఉంటాయి అధ్యక్ష. ఇక్కడ ఈ రాయపట్నం బ్రిడ్జి దాటుకొని ఇక్కడ వరకు ధర్మపురి దగ్గర జైన్ అని ఉంటుంది అధ్యక్ష. అక్కడి వరకు కూడా గోదావరి లైవ్గా ఉంటుంది అధ్యక్ష. ఇక్కడి నుంచి SRSP వరకు మనం లైవ్ చేసుకోగలిగితే గోదావరిని మధ్యలో ఇప్పుడు మేము సదర్ బ్యారేజ్ ఒకటి ఇచ్చినాం. దాంతో 20 కిలోమీటర్స్ వరకు లైవ్ అవుతా ఉంది. ఇంకొకటో రెండో బ్యారేజీలు కట్టుకుంటే కంప్లీట్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుంచి మనకు మేడిగడ్డ వరకు ఇంద్రావతి వరకు కూడా గోదావరి నది కంప్లీట్ అక్కడి నుంచి ఇక్కడ దాకా లైవ్ ఉండే పరిస్థితి అధ్యక్ష. ఆ లైవ్నెస్ వస్తే చేపల వ్యాపారం ఎంత పెరుగుతుంది, మన మత్స్యకారులకు ఎంత బెనిఫిట్ అవుతుంది, గోదావరి పరివాహక ప్రాంతం ఎట్లా ఉంటుంది, ఈ బ్యారేజీల పక్కెంబడి ఈ పక్క ఆ పక్క ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లా రైతులు చిన్న చిన్న లిఫ్ట్లు పెట్టుకుంటే వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా పొలాలు చేసుకోగలుగుతారు. కాబట్టి దాదాపు ఎన్ని కిలోమీటర్లు అయ్యేది మొత్తం మేడిగడ్డ టు SRSP 200 పైచిలుకు కిలోమీటర్ల గోదావరి మంచిగా నిండా నీళ్లతోని కలకలలాడుతూ 365 డేస్ ఉంచుకునేటువంటి పరిస్థితి ఈ సిస్టమ్ ద్వారా వస్తుంది అధ్యక్ష. చేనుకు కానీ చిలకకు కానీ పక్షికి కానీ పశువుకు కానీ చాలా బ్రహ్మాండంగా ఉండే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. దీంతో పాటు చెప్తాను లాస్ట్కి చెప్తాను. ఇవి అధ్యక్ష ప్రాణహితలో ఆల్రెడీ ఇవన్నీ చేసి ఇగో ఈ టన్నల్స్ అన్ని తవ్వేసినారు అధ్యక్ష. ఇక్కడ కూడా కొన్ని కథలున్నాయి అధ్యక్ష, ఇంకా చెప్తే చాలా టైం పడతా ఉంటుంది, ఆయన చెప్పాలి తప్పదు. ఇక్కడ కూడా సిస్టమ్ ఎట్లా పెడతారంటే ఇగో ఈ లిఫ్ట్ కాడ ఇది ఎల్లంపల్లి అధ్యక్ష, ఎల్లంపల్లిని తీసుకున్న తర్వాత ఇది మేడారం అధ్యక్ష. నేను పెంచాలని చెప్పిన రిజర్వాయర్ ఇది అధ్యక్ష. ఈ 2 TMC ఈ చెరువులో వస్తే ఈ చెరువులకే లాగాలి. అది ప్రాక్టికల్లీ సాధ్యం కాదు. కష్టమైన నష్టమైన ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఇంజనీర్లు దాన్ని చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ వాళ్ళు పెట్టే పద్ధతి ఎంత అశాస్త్రీయంగా ఉందో చూడండి. ఈ 2 కాలువలని అధ్యక్ష. ఇదేమో ఈ దొడ్డు గీత SRSP ఫ్లడ్ ఫ్లో కెనాల్ అధ్యక్ష. ఈ సన్న గీత కాకతీయ మెయిన్ కెనాల్ అధ్యక్ష. వాళ్ళు పెట్టింది ఏంటంటే నిజామాబాద్ పెట్టినారు, శ్రీరామ్ సాగర్ నుంచి ఆదిలాబాద్ పెట్టినారు. దానికోసం అక్కడ నీళ్లు మిగిలానంటే ప్రాణహిత నుంచి తెచ్చే నీళ్లు ఇగో ఈ కాలువలో పోస్తామంటారు అధ్యక్ష. దీనికో స్టోరేజ్ లేదు, కెపాసిటీ లేదు, బ్యారేజ్ లేదు. ఇది కాకతీయ కాలువ అధ్యక్ష. ఇక కాలువలో పోస్తూనే ఉండాలి, పాడుతూనే ఉండాలి. కింద రిజర్వాయర్ ఉండదు, నా మీద రిజర్వాయర్ ఉండదు. ఇది అశాస్త్రీయమైన పద్ధతి అధ్యక్ష. ఇది పంటలు ఎండగొట్టే పరిస్థితి. దీనికోసం నేను దీన్ని ఇప్పుడు రద్దు చేయించి రీడిజైన్ చేయించి కరెక్ట్గా పారాలంటే ఎట్లా అని చెప్తే ఇక్కడ తీసుకొని అధ్యక్ష, ఇక్కడ పత్తిపాక అనే స్థలంలో ఒక 5.5 TMC స్టోరేజ్ కెపాసిటీతోని ఇక్కడ రిజర్వాయర్ తెస్తా ఉన్నాం అధ్యక్ష. అప్పుడు ఏమైందంటే ఆయకట్టుకు డోకా లేకుండా అవుతుంది. 4 రోజులు మోటార్ ఖరాబ్ అయినా పాడించుకునే పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఎవ్వి లేకుండా ఆడ మోటార్ పెడతాం, మీ కాలువలో పోస్తాం, మీది బారుతుంది, నమ్మాలి. ఇటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. ఇక్కడి నుంచి ఇక్కడ దాకానేమో వీళ్ళు తక్కువ TMCలు పెట్టినారు. ఇప్పుడు ఈ సొరంగాలు కొద్దిగా పెద్ద చేయిస్తా ఉన్నాం అధ్యక్ష. తద్వారా 2 TMC MMDకి వచ్చేటట్టు చేస్తా ఉన్నాం అధ్యక్ష. కొన్ని విషయాలు చెప్తే బాగా అనిపించదు, కొన్ని విషయాలు చెప్తే నేను ఫైనల్గా ఒక చిన్న మాట అధ్యక్ష, మా గౌరవ సభ్యులు చెప్పాలి. ఈ కాలువ వచ్చే అధ్యక్ష ఇది ఫ్లడ్ ఫ్లో కెనాల్. ఇది ఇక్కడ ఇది MMD అధ్యక్ష, మిడ్ మానే డ్యామ్. ఇదేమో లోయర్ మానే డ్యామ్ అధ్యక్ష, మన కరీంనగర్ పట్టణం దగ్గర ఉంటుంది. ఇది మిడ్ మానేర్ డ్యామ్. దీని నిర్మాణం అంతా కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష. ఈ వచ్చే జూన్ తర్వాత కనీసం ఒక 4-5 TMCలన్నా 3 TMC 3.5 TMC నీళ్లు ఆపేందుకు ఈ పనులు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఒక చిన్న మాట, ఇది మానేరు వాగ్ అధ్యక్ష, పైన ఇది మూలవాగ్ అధ్యక్ష. ఇది మేడిపల్లి నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం నుంచి గట్ల నుంచి ఇదంతా ఇట్లా వస్తూ మధ్యలో వేములవాడ పుణ్యక్షేత్రం దాటుకొని ఇగో ఇక్కడ మానేరులో కలుస్తుంది అధ్యక్ష. దాని తర్వాత
మిడ్ మానేర్ ప్రాజెక్ట్ ఉంది అధ్యక్ష. అధ్యక్ష, మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి ఇది మన బ్యారేజ్, ఇక్కడ మన గేట్లు షట్టర్లు అన్నీ ఉంటాయి. మిడ్ మానేర్ ప్రాజెక్టు నుంచి ఈ కింద లోయర్ మానేర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది మానేరు నది అధ్యక్ష. ఒకవేళ మిడ్ మానేరులో నీళ్లు ఉన్నాయి, లోయర్ మానేరులో లేవనుకుందాం, ఈ నీళ్లు పంపాలి. ఎట్లా పంపిస్తాం అధ్యక్ష? ఎట్లా పంపిస్తామండి? ఇక్కడ గేట్లు లేపితే దీనిలో నీళ్లు పోతాయి. కానీ అధ్యక్ష, కాంగ్రెస్ హయాంలో జరిగిన ఇంజనీరింగ్ చూడాలి. ఇంక ఇటువంటి చిత్ర విచిత్రాలు చాలా ఉన్నాయి అధ్యక్ష. ఈ ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చి దీనిలో కలుస్తూనే ఉన్నది, ఇటుకెళ్ళి మిడ్ మానేరుకు వస్తూనే ఉన్నది. ఇళ్ళకి నీళ్లు పంపాలంటే నయా పైసా ఖర్చు లేకుండా ఖాళీ గేట్ తెరిస్తే నీళ్ళు వెళ్ళిపోతాయి ఇళ్ళకు. ఏ లేమే అని అడిగినా చెప్తారు అధ్యక్ష, దీనిపై ఇంజనీర్ అవసరం లేదు. కానీ ఇగో ఈ కాలువ తగిన అధ్యక్ష, ఈ కాలువ యాడికి వస్తుంది అధ్యక్ష? ఇగో ఇది మిడ్ మానేరు కట్ట అధ్యక్ష. ఇది కనపడేది ఈ కట్ట కిందికే వస్తుంది. ఇది దీని ద్వారా సంభవించిన పరిణామాలు అధ్యక్ష. ఇటువంటి ఇంజనీరింగ్ ప్రపంచంలో ఎక్కడ చూస్తామా అధ్యక్ష? మీకు ఇచ్చిన పెన్ డ్రైవ్ ఉందండి, మీరు ఓపెన్ చేసి చూడొచ్చు. ఈ భూమి అక్వైర్ చేసి ఈ కథవాడి ఈ కాలువ కట్టి తవ్విన అధ్యక్ష. దీనికి ఎన్ని కోట్లు ఖర్చు? ఇప్పుడు దీని ఫలితం ఏం తెలుసా అధ్యక్ష? దీని నెట్ రిజల్ట్ ఏంటంటే ఫ్లడ్ ఫ్లో కెనాల్ వచ్చినప్పుడల్లా దీనికి నీళ్ళు వస్తూ ఉంది. నీళ్ళు వస్తే ఈ కొల్లపేట ఈ మానవాడి ప్రజలందరూ కూడా పెద్ద లొల్లి, మా పంటలు ముస్తుంది ఇది, ఎందుకంటే కాలువ కంప్లీట్ కాలే, ఇది ఆగిపోయింది. వచ్చి భూమికి వచ్చేస్తే నీళ్ళు, వాళ్ళ పంటలు పోవడం, వాళ్ళ లొల్లి, వాళ్ళకి నష్టపరిహారం కట్టించే పరిస్థితి రావడం. ఇంతపాటు ఇంజనీరింగ్ ఉండదా అధ్యక్ష? ఇంకా దేవాలయంలో ఉన్నది చూపిస్తే ఇంకా ఘోరంగా ఉంది పరిస్థితి. నేను ఫైనల్ చూపెడతాను. ఇది ఇటువంటి పరిస్థితి. ఇక్కడ దాకా అధ్యక్ష వాళ్ళు పెట్టింది 1.6 TMCకే పెట్టినారు కెపాసిటీ, 2 TMC లేకుండే. ఇప్పుడు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ వరకు మేము పెట్టిన దానిలో 2 TMC తెచ్చేదానికి రీడిజైనింగ్ చేసినాం అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ నుంచి ఓన్లీ 9000 క్యూసెక్సే ఈ పైకి పెట్టినారు అధ్యక్ష. మేము ఈరోజు దాన్ని 2 TMCకి తీసుకొని పోతా ఉన్నాం అధ్యక్ష. ఒకటే సింగిల్ టన్నల్ తవ్వినారు, ఇంకో ప్యారలల్ టన్నల్, ఎందుకంటే నీళ్ళు ఇవ్వాలి కాబట్టి, ఆలేరుకి నీళ్ళు ఇవ్వాలి, భువనగిరికి నీళ్ళు ఇవ్వాలి, అదేవిధంగా మొత్తం మెదక్ జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి, నిజామాబాద్ జిల్లా కామారెడ్డి ఎల్లారెడ్డి జిల్లాకు నీళ్ళు ఇవ్వాలి. తర్వాత గ్యాప్ ఆయకట్టు ఆల్రెడీ సెటిల్డ్ ఆయకట్టును కూడా కాపాడుకోవాలి అధ్యక్ష. ఈ విధంగా వస్తే ఇది ఇందాక నేను చెప్పిన మిడ్ మానేర్ ప్రాజెక్టు, ఇది అనంతగిరి, దీని సామర్థ్యాన్ని మేము పెంచినాం. ఇప్పుడు ఇది ఇమాంబాద్ అధ్యక్ష, దీని సామర్థ్యం పెంచవలసిన అక్కడ ఉంది. ఇగో ఇది చాలా భారీ ప్రాజెక్టు అధ్యక్ష. ఇందులో నా నియోజకవర్గం ఊళ్ళు కూడా మునుగుతా ఉన్నాయి. మెయిన్లీ దుబ్బాక నియోజకవర్గంలో ఉంటుంది, ఇది గజ్వేల్ దుబ్బాక నియోజకవర్గాలలో. ఇది కొమరేలి మల్లన్న సాగర్ ఇదే అధ్యక్ష. 50 TMCల నీళ్ళు కూడా దీనిలో ఉంటాయి అధ్యక్ష. ఇది ఒక మల్టిపుల్ బెనిఫిట్ ఇచ్చేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. ఎందుకోసం అంటే ఇక్కడి నుంచే మన ఆలేరు భువనగిరికి నీళ్ళు పోతాయి అధ్యక్ష. ఇక్కడ నుంచి కంప్లీట్ మన సింగూరు నింపుకోవాలన్నా, మన నిజాం సాగర్ నిజామాబాద్లో నింపుకోవాలన్నా ఇక్కడ నుంచి గ్రావిటీతో పోయేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఇక్కడ దాకా నీళ్లు వచ్చిన తర్వాత ఇంకా లిఫ్ట్ పెట్టుకునే అవసరం లేదు. ఇది మీరు సింగూరు ప్రాజెక్ట్ నింపుకోవాలన్నా గ్రావిటీతో పోయేటువంటి అవకాశం. ఈ 2 లైన్లు కూడా సింగూరు అధ్యక్ష. అలైన్మెంట్ అధికారులు ఫైనల్ చేస్తూ ఉన్నారు, ఏది తక్కువ ఖర్చుతో కూడుకున్నదని చూస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇగో ఇది మన నిజాం సాగర్ ప్రాజెక్టు, 58 TMCల ప్రాజెక్టు అధ్యక్ష. 3 లక్షలు పాడినటువంటిది. మన నిజాం నవాబులు, మన ఆసిఫ్ జాగి నవాబులు కట్టిన ప్రాజెక్టు. ఇది మొత్తం అడగంటిపోయి ఎన్నో పర్యాయాలు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఒకసారి అయితే ధర్నాకు నేను కూడా పోయినా, ఆ నీళ్ళు రావు, సింగూరు హైదరాబాద్కి చేసేసిండ్రు, నిజాం సాగర్ పంటలు ఎండిపోయి మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఈ రోజు ఖచ్చితంగా అధ్యక్ష మేము చేసిన రీడిజైనింగ్లో నిజాం సాగర్ మళ్ళొక్కసారి పూర్వ వైభవం సంతరించుకోవాలి. దాని 3 లక్షల ఆయకట్టు మళ్ళా పునరుజ్జీవింపజేయాలి. ఒక ఈ 16,40,000 కాదు, పాత నిజాం సాగర్ను కూడా కంప్లీట్ చేసుకోవాలంటే అధ్యక్ష ఇగో ఇది నిజాం సాగర్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇగో ఈ కనపడుతున్నది ఏదైతే ఉందో ఇది హల్దీబాగ్ అంటారు అధ్యక్ష. ఇది హల్దీ రివర్ అధ్యక్ష. ఇది మనకు కనపడుతుంది ఇక్కడ స్పష్టంగా, ఇక్కడ దాకా ఉంటుంది అధ్యక్ష. ఇది ఇగో ఇది హల్దీ నది మీద హల్దీ ప్రాజెక్ట్ అని చెప్పి ఉంటుంది అధ్యక్ష. కొప్పలపల్లి దగ్గర మన డిప్యూటీ స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలో. ఇది నేషనల్ హైవే అధ్యక్ష. దీంట్లో ఈ బాగులో వేస్తే వీడికి వచ్చి పోయేటువంటి ఆస్కారం, ఇక్కడి నుంచి కింది పోయే ఆస్కారం.
మల్లన్న సాగర్ నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా లిఫ్ట్ లేకుండా ఈ కాలువ ద్వారా తీసుకుపోయి వేస్తే అధ్యక్ష, ఇక్కడ పడేస్తే ఆటోమేటిక్గా ₹1 ఖర్చు లేకుండా ప్రశాంతంగా నిజాం సాగర్కి వెళ్ళిపోతాయి అధ్యక్ష. నిజాం సాగర్ పోవడమే కాదు అధ్యక్ష, ఇవాళ ఎస్ఆర్ఎస్పి గురించి ఏర్పడిన దుస్థితిలో నిజాం సాగర్ నీళ్ళు పోయినాయి అంటే ఆటోమేటిక్గానే మంజీరా నది ద్వారా ₹1 ఖర్చు లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్ళు వెళ్ళిపోతాయి అధ్యక్ష. ఇది మన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు. ఇది మేము చేసిన రీడిజైనింగ్ అధ్యక్ష. మహారాష్ట్ర కట్టిన బ్యారేజీల వల్ల ఉత్పన్నమైన పరిస్థితుల వల్ల వట్టిపోతున్నటువంటి ఎస్ఆర్ఎస్పిని కాపాడుకోవాలి, ఆరిపోయినటువంటి నిజాం సాగర్ను మళ్ళీ నిలబెట్టుకోవాలి. ఇది ఓన్లీ పాత ప్రణాళికకు చేయలే అధ్యక్ష. మొత్తం కాళేశ్వరంలో ఇక్కడ లేచే నీళ్లు, ఈ బ్యారేజ్ నుంచి లేచే నీళ్లు అధ్యక్ష, ఉత్తర తెలంగాణ ఇక్కడి నుంచి లేచే నీళ్లు ఇగో ఈ విధంగా తిరుగుతాయి అధ్యక్ష. సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఉత్తర తెలంగాణ మొత్తం సజీవంగా ఉండేటట్టు, అక్కడ వ్యవసాయం కలకలలాడేటట్టు, ఆ జిల్లాలకు ఎట్టి పరిస్థితులలో అద్భుతమైనటువంటి పని ఉండేటట్టు జరిగేటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి ఎంఎండికి వచ్చిందంటే వరంగల్ జిల్లా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉభయ గోదావరి జిల్లాలకు తీసిపోదు అని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే 6 లక్షల పైచిలిక ఎకరాలు దేవాలయం నుంచి వస్తూ ఉంది. అదేవిధంగా మిడ్మానేర్ డ్యాము నీళ్ళు వస్తే మిడ్మానేర్ 25 టీఎంసీల అధ్యక్ష, లోయర్ మానేర్ 25 టీఎంసీల అధ్యక్ష. ఈ 50 టీఎంసీలలో కరీంనగర్ జిల్లాలో ఉన్న పార్కం ఎల్ఎండి కింద ఓన్లీ 1 lakh ఎకర్సే ఉంది అధ్యక్ష. అంటే 10 టీఎంసీ మాత్రమే పోతుంది. మిగిలిన 40 టీఎంసీలు ఎప్పుడైనా సరే ఏ సందర్భంలోనైనా వాడుకోవడానికి వరంగల్ జిల్లాకు సంపూర్ణంగా ఉంటుంది. వరంగల్ ఈరోజు వట్టిపోయినటువంటి వరంగల్ రేపు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే బ్రహ్మాండమైన సస్యశ్యామల జిల్లా అవుతుంది. కాళేశ్వరం పథకంతోనే అందరికన్నా ముందు ఫలితం పొందేటువంటి జిల్లా వరంగల్ జిల్లా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. కారణం ఏంటంటే ఒక్కసారి ఎంఎండి ప్రాజెక్ట్ పని అయిపోయింది అధ్యక్ష, ఈ టన్నెల్స్ పని కూడా కంప్లీట్ అయిపోయింది. కాళేశ్వరం లింకు కాకపోయినా కడెంలో కనుక మనకు మంచి వర్షాలు వచ్చి ఎల్లంపల్లి మంచిగా నిండితే ఎల్లంపల్లి నుంచి ఆపరేట్ చేసుకుని ఎంఎండి నింపుకున్న వరంగల్ మటుకు మెదక్ జిల్లా కొంచెం ఆలస్యంగా నీళ్ళు వచ్చినా వరంగల్కి మాత్రం ఇమ్మీడియట్ బెనిఫిట్ వచ్చే ఆస్కారం ఉంటుంది. నాకున్న పరిజ్ఞానం మేరకు 2017లో మిడ్మానేర్ పూర్తిగా నింపుకొని బ్రహ్మాండంగా వరంగల్ జిల్లా మొత్తం 1 ఇంచు కూడా ఖాళీ లేకుండా పారే పరిస్థితి, ఇటు దేవాదులు కంప్లీట్ చేసుకొని ఇటు మిడ్మానేర్ కనెక్షన్ వస్తే వరంగల్ కరీంనగర్ చాలా అద్భుతంగా తయారయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, నేను చెప్పానని ఇంకా చాలా కథ ఉంది, ఎన్ని చెప్పానో అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. నేను 96, 97 ఆ ప్రాంతంలో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్న అధ్యక్ష. నాకు తెలియపో ఆ రహస్యం. ఆ రోజున ఒక స్కీమ్ శాంక్షన్ చేసుకుని మేము 98, 97లో ఇనాగ్రేట్ చేసుకున్నాం. లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేట కాన్స్టిట్యున్సీకి డ్రింకింగ్ వాటర్. ఒక ఎండాకాలం వచ్చింది, అప్పుడు మారుతి గారు అని చెప్పి వారు మాజీ ఎమ్మెల్యే కూడా ఎస్ఆర్ఎస్పి చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు అధ్యక్ష. ఈ నాకు నీళ్లు తక్కువ పడితేమో ఎండాకాలం అనేటువంటి నా నియోజకవర్గం కాబట్టి నేను ఆ మారుతి గారికి ఫోన్ చేసిన అధ్యక్ష. అయ్యా సిఈ గారు కొంచెం నీళ్ళు ఎక్కువ వదలని దయచేసి లోయర్ మానేలోకి నీళ్ళు వస్తే మాకు ఇబ్బంది కాకుండా ఉంటుందని ఫోన్ చేసిన. క్షమించాలి సార్, నేను తొందరగా నింపలేను, వదిలినా తొందరగా నింపలేను అన్నారు. ఎందుకు నింపలేరు మారుతి గారు అంటే ఆయన చెప్పింది ఏంటంటే, సార్ ఒరిజినల్ డిజైన్ ఆఫ్ కాకతీయ మెయిన్ కెనాల్ 9000 క్యూసెక్స్ 8000 క్యూసెక్స్ పెట్టినాము. కానీ దాని చరిత్రలో, ఆ కాలువ చరిత్రలో ఎన్నడూ కూడా 3-3.5 వేల క్యూసెక్కులు కంటే ఎక్కువ పారలే అధ్యక్ష. కడియం సిఆర్ గారు సాక్షి. నేను కడియం సిఆర్ గారు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు, నేను టీఆర్ఎస్ ఏక ఎమ్మెల్యేగా ఉన్నా. ఇదే సభలో చందులాల్ గారు కూర్చున్న కారణం నుంచి గొడవ చేసిన అధ్యక్షుని చేస్తే శ్రీఆర్ గారు నాకు సమాధానం చెప్పి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వారు కొంత సిమెంట్ లైనింగ్ చేయించారు అధ్యక్ష. ఆయన కూడా తెలంగాణ బిడ్డ కాబట్టి ఆనాడు ముఖ్యమంత్రికి చెప్పి ఇది ఇష్యూ ఉంది, వాస్తవం మా జిల్లా కూడా వరంగల్ ఉందని చెప్పి కొంత ప్రయత్నం చేసి కొంత లైనింగ్ చేసినారు. అయినా ఆ కాలువ సామర్థ్యం ఏనాడు కూడా 4000-5000 మించి సామర్థ్యం లేదు అధ్యక్ష. దాన్ని ఈరోజు ఈ నీళ్లు వచ్చేలోపు వరంగల్ జిల్లాకు నీళ్లు రావనంటే ఖచ్చితంగా డౌన్ ద లైన్ ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కానీ ఎగువన ఉన్నటువంటి ఎల్ఎండి కాలువ కాకతీయ కాలువ కానీ సంపూర్ణంగా 8000-9000 సామర్థ్యానికి వస్తేనే వరంగల్ నీళ్ళు పోగలుగుతాయి అధ్యక్ష. వాటిని ఇంజనీర్లను పిలిపించినాం, అడిగినాం ఏమైనా నీళ్ళు ఎందుకు బాగుంటే సార్ స్ట్రక్చర్స్ తప్పు కట్టినారు, మాకు ఎప్పుడు అవకాశం ఇవ్వలేదు సమైక్య రాష్ట్రంలో, డబ్బులు ఇస్తే మేము సరి చేస్తాం సార్ అంటే ఇప్పుడు మొన్న ఈ మధ్యనే అధ్యక్ష
200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అగమేఘాల మీద వార్ఫుట్లో వాటిని పూర్తి చేస్తా ఉన్నాం. ఎవరు పోయినా సరే ఎబో ఎల్ఎండి కానీ బిలో ఎల్ఎండి కానీ మన తమరు కూడా ఉన్నారు అధ్యక్ష. నాతో పాటు వరంగల్లో సీతారాం నాయక్ గారు కూతురు కొడుకు పెళ్లి పోయినప్పుడు నేను ఇంజనీర్లను పిలిచి ఆ పనులు ఎట్లా జరుగుతున్నాయని తమరి సమక్షంలో అడిగిన కూడా అధ్యక్ష. ఈ విధంగా ఆ కాలువను కూడా 8,000 సామర్థ్యానికి పెంచుకుంటా ఉన్నాం. సమైక్య రాష్ట్రంలో అది మూలుగుతూ ముక్కుతూ 3,500 4,000 ఉంటే ఈ నీళ్లు వచ్చే వరకు ప్రణాళిక తెచ్చే వేళలో ఎక్కడ దీని ప్రస్తావన లేదు అధ్యక్ష. ఆ చర్చే లేదు. ఎందుకంటే నీళ్ళు ఇచ్చే ఉద్దేశమే లేదు, నీళ్ళు ఇచ్చే సద్బుద్ధే లేదు. ఇటువంటి విస్మరించిన వాటిని అన్నింటినీ మేము తీసుకొని ఈరోజు తెలంగాణ రాష్ట్రం కాబట్టి ప్రజలు ఎక్కడ పోయినా నీళ్ళు అడుగుతున్నారు కాబట్టి నీళ్లు అందించే బాధ్యత మా మీద ఉంది కాబట్టి కావాలని చెప్తే దానికి ఈ విధమైన పరిస్థితి అధ్యక్ష.